2000 ఇప్పుడు మనం చూసాం ఎన్టీఆర్ 103వ జయంతి. దీని సందర్భంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఆల్మోస్ట్ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్‌లో కూడా ఎన్టీఆర్ పేరు అనేది స్మరణకు వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం అనే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టడం, తర్వాత ఇందిరాని ఎదుర్కొని పెట్టిన కొన్ని నెలల్లోనే అధికారంలోకి తీసుకురావడం, అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి. అశోకుడిలాగా అందరూ ఇది నిన్న కూడా ఎవ్వరూ మాట్లాడలే. అశోకుడు అవలంబించిన ఒక మంత్రిత్వ శాఖను ఆయన పెట్టారు. ఏదో ధర్మం కోసం అనమాట, ధర్మం కోసం పెట్టినట్టు ఒక మంత్రిత్వ శాఖని కింద ఆయన మాట్లాడారు అనమాట. చాలా చాలా లోతైన అవగాహన ఆయనకు ఉందన్నమాట. ప్రజల్లో రాముడు కృష్ణుడిగా వెళ్ళడం, ఒక ధర్మానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండడం వల్ల ఆయన అధికారంలో తీసుకొచ్చారు. దానికి అనుకూలంగానే ఆయన ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ప్రజలు ఎంత కుళ్ళు రాజకీయాలు ఇప్పుడు మనకు కనిపిస్తాయి. అవగాహన ఉన్న చీఫ్ మినిస్టర్లే సరిగ్గా కనపడరు, ఏదో అధికారంలో ఉన్న అడ్వైజర్ని బట్టి ఉంటారు. కానీ ఆయన అధికారంలో ఆయన యొక్క క్యారెక్టర్ అనే ముద్ర పడింది. అదే ₹2 కిలో పథకం. అది పేదవాడికి అవసరం. ఆ టైంలో ప్రపంచం అంతా ఫాలో అయింది. ఆఫ్రికా ఖండంలో, ఈవెన్ ఒడిస్సా, ఇండియాలోనే కాదు ప్రపంచం. దాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, దానికి ఆద్యుడు ఎన్టీఆర్. గుర్తుపెట్టుకోవాలి, పేద ప్రజలకి ఏమి చేయాలని పరితపించాడు కాబట్టే ఆ పథకం అవుతుంది. నేను కూడా పర్సనల్లీ ఐ అప్రిషియేట్ ఎన్టీఆర్ అనమాట. ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ ఎన్టీఆర్ అండి ఈ ఒక్క విషయంలో. అది ఒక్కటే. తర్వాత దీంతో పాటు ప్రజల కోసం పరితపించే ఒక మనస్తత్వం ఎన్టీఆర్కు ఉంది. అది ఎందుకంటే ఆయన కష్టపడి పాలు అమ్ముకున్న చోటే ఇది అది కష్టపడి పైకి వచ్చిన విధానం ఒకటి ఉంటుంది అనమాట. ఈ రెండిట్లో ఐఆమ్ ఆల్సో ఫాండ్ ఆఫ్ దిస్ ఎన్టీ రామారావు. ఈ ఒక్క విషయంలో ఎవరో కాదలేరు. ఆయన వ్యక్తిత్వం పొంది రాజకీయాల్లో ఆయన ముద్ర వేశారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు టీడీపీని స్థాపించడం, అంటే అనేది నేషనల్ రాజకీయాలు కూడా గవర్నర్ పాలన, గవర్నర్ ప్రాతినిధ్యం, వీటి మీద ఆయన గళం ఎత్తారన్నమాట నేషనల్ పాలిటిక్స్లో. ఇదంతా మనం చూడొచ్చు. ఓబీసీ పాలిటిక్స్కి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కులాలకు అతీతంగా రాజకీయాలు ఆయన కాలంలో కనిపించినాయి. కానీ మళ్ళీ టీడీపీలు ఇప్పుడు కులాలకు అతీతంగా రాజకీయాలు ఉంటాయంటే నాకు తెలియదు. కానీ ఎన్టీఆర్ టైంలో కులాలకు అతీతంగా రాజకీయాలు చాలా ఎక్కువ జరిగినాయి.